చనిపోయిందనో తమ్ముడు చనిపోయిందనో వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు? పాకిస్తాన్ టీం ఆడాలనా? పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందని అడుగుతున్నా. పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదులను మేం చేస్తలేము, ఉగ్రవాదులను ఎంకరేజ్ నువ్వే చేస్తున్నావు. ఇవాళ మేము ఉగ్రవాదులకు మొదటి నుంచే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయాడు, మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఇది కొత్త నాటకం. అదేవిధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే సామంతరాజులు ఆనాడు 47లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ కాలేదు. తర్వాత నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ న్యూట్రల్ చేశాడు. దానికి నువ్వు లిబరలైజేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర ఏదో ఒక దగ్గర చూపించమని చెప్తున్నా. మీ బొమ్మలు వేసుకోవడం కాదు. నెహ్రూ బొమ్మ ఎందుకైనా నేను అడుగుతున్నా. నెహ్రూ ఏం తప్పు చేశాడు? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప, జైలుకు పోవడం తప్ప, కోట్ల రూపాయలు వాళ్ళ ధనిక కుటుంబంలో ఉన్న డబ్బంతా దేశ స్వాతంత్రం గురించి ఖర్చు చేసినటువంటి కుటుంబాన్ని మీరు అవమానం చేస్తారా నేను అడుగుతున్నా. యాజ్ ఎ కాంగ్రెస్ నాయకుడుగా ఈ విధమైనటువంటి డ్రామాలు మంచి చెప్తున్నా. మీటింగులు పెట్టి ఏదో కొత్త తరం వారికి తెలియదని మీరు హిస్టరీనే వక్రీకరిస్తున్నారేంది నాకు అర్థం కాదు. వచ్చే తరం వారికి తెలియద్దనా మీ నెక్కలు? వచ్చే తరం సోదరులకు సోదరులకు చెప్తున్నా, నిజమైన స్వాతంత్రం తెచ్చింది ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు. మీకు ఎందుకు దగ్గర అయిందే? సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్లో పుట్టిండని ఆయనకే మీరు పప్పం కడితే మేము బరాబర్గా ఆయన గౌరవిస్తాం. ఆయన కాంగ్రెస్ వాదిగా దేశ స్వాతంత్రం పోరాడు. కానీ తెలంగాణకు రావడానికి, హైదరాబాద్ రావడానికి కేవలం కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ అరాచకం జరుగుతుంది. ఈ అరాచకంని ఆపాలని తోలిస్తే సిబ్బందితోటి మిలిటరీతోటి వచ్చి ఆయన లొంగ తీసుకున్నాడు. కాబట్టి ఇది విమోచన దినం, ఇది విమోచన దినం కాదు, విలీన దినం అని నేను కోరుతున్నా. ఈ విధంగా పోస్టర్లు వేసి పండిట్ జవహర్లాల్ను అవమానం చేయడానికేనా మీ పని ఇది? పండిట్ జవహర్లాల్ ఏం తప్పు చేసిండని అడుగుతున్నా. అంటే మీకు సర్దార్ వల్లభాయ్ ప్రేమ ఉండొచ్చు, కానీ మీ పార్టీ కాదు ఆయన, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉండి మహాత్మా గాంధీ వెంబడి, నెహ్రూ వెంబడి, మౌలానా వెంబడి ఆయన కూడా పనిచేసిండు. కాబట్టి మేము తప్పనిసరిగా ఆయనను గౌరవిస్తాం. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూకు అవమానం జరిగితే మేము ఊరుకోమండి. ఏం తప్పు చేసిండు మా నెహ్రూ అని నేను అడుగుతున్నాను. నెహ్రూను పక్కకు పెట్టాలని మీ ఆలోచన. అదేవిధంగా మీరు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి మీరు ఎందుకోలేదు మణిపూర్? ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా? ఇవాళ ఉగ్రవాదులను మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ నీ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుంటే ఏమవుతుంటే వాళ్ళు మనల్ని చంపుతారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. మేము ఉగ్రవాదం తగ్గిస్తాం, భారతదేశం మా మిత్రులు, మా అన్నదమ్ములు అని అన్న రోజు నువ్వు మ్యాచ్ ఆడిపియాలి. అంతేగాని నువ్వు మ్యాచ్లు పెట్టి మీ డబ్బుల గురించి మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఇవాళ ఎవరు? మీరే. జరిగి ఇంకా ఆపరేషన్ సింధూర్ జరిగే రోజులైందే, అప్పుడే మీకు మ్యాచ్ అవసరమా? ఇలా వాళ్ళ పిల్లలు ఎవరైతే పహల్గామ్లో జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి ఇక్కడ నేను చదువుతా. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఉదా అయినట్టు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ గాయాలు ఇంకా పూర్తి కానేలే, నువ్వు మ్యాచ్ ఆడిపిస్తే ఎట్లా చెప్పండి? ఉగ్రవాదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నా లేకుంటే మేము ఎంకరేజ్ చేస్తున్నా? అదే మా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అడుగుతున్నాడు, ఏమని న్యాయం జరగాలి, పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంతేందుకు మా ఎంఐఎం అసదుద్దీన్ కూడా గట్టిగా మాట్లాడిండు, మ్యాచ్ ఏమవసరం అన్నాడు. కనుక ఇవాళ రేపు జరగబోయే సభ కేవలం బీజేపీ పెంచుకోవడానికి, ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది 1947 to 48కు ఏదైతే
ప్రజలకు తీసుకుపోయి షెల్టర్ ఇచ్చిన పార్టీలు రెండే రెండు. అది సాయుధ పోరాటం, రెండోటిది విలీనం. కాంగ్రెస్ పార్టీ రెండే చేసింది. కాంగ్రెస్ పార్టీ అండి కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. బీజేపీ పార్టీ లేదు. కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, చూపించేయడం ఉన్నారు ఒక వ్యక్తి. మీ పార్టీ పుట్టలేదు రా భయ్. అప్పుడు ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు మిత్రుడు తెలుసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. తప్పనిసరిగా తెలుసుకోండి. నేను తప్పు చేస్తే ఏ శిక్ష కన్నారని మీరు ఏం చేయకుండా కేవలం పబ్లిసిటీ గురించి రాజ్నాథ్ సింగ్ ని పిలిచి వచ్చి మీటింగ్ పెడితే హిస్టరీ ప్రజలకు తెలియదు అనుకుంటారా? హిస్టరీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఏం లేదు. ఆఖరుకు ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు బొమ్మ నాకైతే ఏడా కనిపించలే. కిషన్ రెడ్డి బొమ్మ, లేకుంటే ఆయన నరేంద్ర మోడీ బొమ్మ, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ మేము. కానీ మీ పిసిసి ప్రెసిడెంట్నే పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకంటే ఏం కావాలరా బాబు? నువ్వు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు. 48ల సంగతి నీకు తెలియదు, నాకు నేను తెలుసుకొని మాట్లాడుతున్నా. నువ్వన్నా చెప్పు, నువ్వు ఏం చూసినావో చెప్పు. ఏదో మీరు క్యాంప్ పెట్టినరో చెప్పండి అని అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నెహ్రూకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నెహ్రూ బొమ్మ పెట్టి ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా, వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ విలీనము, అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం. ఆ వాళ్ళ బొమ్మలు కూడా జబలాపురం కేశవరావు, రామానంద తీర్థ, అదేవిధంగా పివి, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి బొమ్మలు కూడా ఆనాడు వారు పెట్టినాం. అవే బొమ్మలు పెట్టి ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. మీడియా మిత్రులకు వాస్తవాలు చెప్తున్నా. ఏదైనా తప్పు చేస్తే నేను తప్పనిసరిగా తప్పును ఒప్పుకుంటా, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. దీన్ని అందరూ కూడా సరిగ్గా రాస్తే వచ్చే తరం వారికి, వచ్చే కార్యకర్తలకు, వచ్చే ఏది మహిళలు కానీ యువకులకు కానీ తెలియాలనే ఈ హిస్టరీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము కూడా జెండా ఎగిరేస్తాం. ఎందుకంటే మా వాళ్ళు ఆనాడు పార్టిసిపేట్ చేసిర్రు. నీకు హక్కే లేదురా బాబు, ఇది మాట్లాడే హక్కే లేదు అంటున్నా. మీ పార్టీ లేదు. ఇవాళ మీ పార్టీని గొప్పతనం చెప్పడానికి రాజ్నాథ్ సింగ్ను పిలుస్తారా? మీదికెళ్ళి మేము ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తామా? ఇవాళ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తుంటే ఎవరో తెలిసిందా లేదా? ఆనాడు అందరూ కూడా ఏది పైకిలంతా జరిగిన ఇన్సిడెంట్ మీద అన్ని పార్టీలు నీకు మద్దతు ఇచ్చింది. అందుకే నువ్వు ఆపరేషన్ సింధూర్ పెట్టినావు. ఇవాళ ఏమంటున్నావు? మేమందరూ వ్యతిరేకం, మేము సైన్యానికి వ్యతిరేకం అంట. అదేవిధంగా ఏది ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషిస్తున్నామని అనడం అంతా దుర్మార్గం. నరేంద్ర మోడీకి లేదు, ఆ పార్టీకి లేదు. ఇక్కడ వచ్చింది విలీనమే. ఇది లిబరేషన్ కాదు 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 అంటూ పింగళి వెంకయ్య గారి జెండా కూడా ఎగిరేసింది, జెండా తయారు చేసింది కూడా మన తెలుగువాడు. అదంతా మేము గౌరవిస్తాం. పింగళి వెంకయ్య గారిని ఎప్పుడైనా మీరు మాట్లాడారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.